నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. పోయిన పాఠంలో మనము ప్రిమిటివ్ వాల్యూస్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇంట్, ఫ్లోట్, డబుల్ ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం మనం. యాక్చువల్‌గా జావాలో వీటితో పాటే దేర్ ఆర్ కరస్పాండింగ్ వ్రాపర్ క్లాసెస్. ఈ ఇంట్ ప్రిమిటివ్ క్లాసెస్ అనేవి ఆబ్జెక్ట్స్ కావు. సో ఇవేవి ప్రాపర్ ఆబ్జెక్ట్ కాదనమాట. సో జావా ఏం చేసిందంటే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ wrapper classes with a real objects corresponding to each of this. So int ki corresponding there is a class called integer. Float ki corresponding there is a capital float. So capital F to float. Double ki corresponding double. Byte ki corresponding byte. For example, boolean ki corresponding boolean with a capital B. So ivanni first class objects anamata. So first class classes which are present in Java. వీటినే wrapper classes అంటారు. ఏంటంటే wrapper classes. So ఈ wrapper classes actually can hold the same value as your primitives. So ఈ wrapper classes లో పెద్ద ఎక్స్ట్రాగా ఏమీ రాదు. కాకపోతే ది ఓన్లీ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇస్ దిస్ wrapper classes ఆర్ ఫస్ట్ క్లాస్ జావా ఆబ్జెక్ట్స్. అంటే ఇవి ఆల్మోస్ట్ లైక్ క్లాస్ లాగా అనమాట. ఇవి ఇంట్ ఫ్లోట్ మనం ఫస్ట్ క్లాసెస్లో వాడిన వేరియబుల్స్ అన్ని ఇంట్ ఫ్లోట్ డబుల్ అనేవి ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కావు. ఇవి వీటిని ప్రిమిటివ్స్ అంటాము. సో ఇప్పుడు మీకు ప్రిమిటివ్స్ అంటే ఏంటి, వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. యాక్చువల్గా ప్రిమిటివ్ ఎలా క్రియేట్ చేస్తాము, వ్రాపర్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఇంట్ i = 5 అని క్రియేట్ చేశాను కదా. హియర్ వాట్ వీఆర్ క్రియేటింగ్ ఈజ్ అ ప్రిమిటివ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి దీనికి ఒక ఆబ్జెక్ట్ ఉండదు. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ లైక్ ఐ డాట్ అని చెప్పేసి ఏదైనా ఫంక్షన్స్ కాల్ చేయడానికి ఛాన్సే లేదనమాట. సో ఇట్స్ అ ప్రిమిటివ్ అంటే ఒక వాల్యూ. ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్స్ అ ప్రిమిటివ్ అంతే. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్గా వీ హ్యావ్ అ వ్రాపర్ క్లాస్, అదే ఇంటీజర్. సో ఇంటీజర్కి నేను ఒక వ్రాపర్ క్లాస్ రాస్తున్నాను. దీన్ని వ్రాపర్ వేరియబుల్ నేమ్ కూడా వ్రాపర్ i అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేస్తా అంటే మీరు చూసినట్టయితే ఇంటీజర్ wrapper i = మీరు ఇంటీజర్లోనే దేర్ ఇస్ అ ఫంక్షన్. సో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ 5. సో ఈ వాల్యూ ఆఫ్ i అని కూడా ఇవ్వచ్చు, i అని ఇవ్వచ్చు, 5 అని ఇవ్వచ్చు. సో నేను డైరెక్ట్గా 5 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ అ వ్రాపర్. సో ఈ ఇంటీజర్కి వీఆర్ క్రియేటింగ్ అ వ్రాపర్ క్లాస్కి వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్. మీరు ఇది కాకుండా డైరెక్ట్గా యాక్చువల్గా జావా 6 నుంచి యూ కెన్ డైరెక్ట్లీ సే wrapper i = 5. జావా వచ్చేసి ఇట్ డస్ సంథింగ్ కాల్డ్ ఆటో బాక్సింగ్. సో దీన్నే ఆటో బాక్సింగ్ అంటారు. ఆటో బాక్సింగ్ అంటే కన్వర్షన్ ఫ్రమ్ అ ప్రిమిటివ్ టు అ వ్రాపర్. సో కన్వర్షన్ మనం ఇందాక ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ 5 అని రాసాం కదా. జావా 6 నుంచి డైరెక్ట్ జావా 5లో జావా 4 ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ జావా బిఫోర్ జావా 5 వచ్చేసి ఈ ఆటో బాక్సింగ్ అనే ఫీచర్ లేదు. ఈ ఆటో బాక్సింగ్ అనేది జావా 5 నుంచి కరెక్ట్ జావా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఫీచర్. ఈ ఆటో బాక్సింగ్ వల్ల ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ వ్రాపర్స్ యూ కెన్ యూజ్ ప్రిమిటివ్స్ అండ్ జావా వచ్చేసి ఆటోమేటిక్గా ఇట్ విల్ కన్వర్ట్ ది ప్రిమిటివ్ టు వ్రాపర్ అనమాట. సో మీరు ఇక్కడ 5 అని ఇచ్చినా యాక్చువల్గా ఇది క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్. జావా ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ కన్వర్ట్స్ ఇట్ అండ్ పుట్స్ ది వాల్యూ, ప్రాపర్ వాల్యూ ఇన్ ది వ్రాపర్ ఆఫ్ i. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ వ్రాపర్స్కి వెళ్ళేది ఎందుకంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో విల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ కలెక్షన్స్. కలెక్షన్స్ అంటే అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, వీటన్నిటి గురించి మాట్లాడతాము. ఈ అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్స్లో యూ కెన్ ఓన్లీ స్టోర్ వ్రాపర్ వాల్యూస్, యూ కెన్ నాట్ స్టోర్ ప్రిమిటివ్ వాల్యూస్. సో దానివల్లే వ్రాపర్ క్లాసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది కాకుండా ఈ వ్రాపర్ క్లాసెస్ గురించి ఈ లైన్స్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు వ్రాపర్ క్లాసెస్ గురించి కొన్ని యూటిలిటీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర లెట్స్ సే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, 20 అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది. దాన్ని ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ టు అన్ ఇంటీజర్, the best way to do that is to use a wrapper class called integer. So integer lo there is a function called value of. So a value of ki if you pass the string parameter, it will convert that string into integer. So you'll be able to convert a string to an integer using integer wrapper class. So idi oka utility of a integer wrapper class anamata. Alane you can also meer ikkada chusarante I can actually convert ఇంటిజర్లో దెర్ ఇస్ అ ఫంక్షన్ టు కన్వర్ట్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. సో ఇంటిజర్ డాట్ 2 హెక్స్ స్ట్రింగ్ అని చెప్పి మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఇట్ కన్వర్ట్స్ 200 టు హెక్సాడెసిమల్. సో ఈ వాల్యూ హెక్సాడెసిమల్లో ఎంత ఉంటుందో అలా. ఇవి కాకుండా ఇంటిజర్లో దెర్ ఆర్ అదర్ యూటిలిటీ ఫంక్షన్స్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. లైక్ మీరు చూసారంటే 2 బైనరీ స్ట్రింగ్, ఇక్కడ
2 బైనరీ స్ట్రింగ్, 2 హెక్స్ స్ట్రింగ్, 2 ఆక్టల్ స్ట్రింగ్. సో బైనరీ, సో మీరు 16 అనే వాల్యూ ఉందనుకోండి, ఇంటీజర్ వాల్యూ, దాన్ని బైనరీ కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 10001 సంథింగ్ ఆఫ్ దట్ కైండ్, దెన్ యూ కెన్ యూజ్ దిస్ 2 బైనరీ స్ట్రింగ్ ఫంక్షన్. 2 హెక్స్ స్ట్రింగ్ వచ్చేసి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ హెక్సాడెసిమల్ ఫార్మాట్. 2 ఆక్టల్ స్ట్రింగ్ వచ్చేసి ఇట్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ అన్ ఆక్టల్ స్ట్రింగ్. సో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బేస్ 8 ఫార్మాట్. సో ఇలా ఇంటీజర్లో చాలా యూటిలిటీ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంటీజర్ వ్రాపర్ క్లాసెస్లో ఉన్న యూటిలిటీ ఫంక్షన్స్ గురించి మనం కొన్ని గురించి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు మనము విల్ డిస్కస్ అబౌట్ క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్. సో ఇప్పుడు మనం క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని స్టోర్ చేసాం కదా యూజువల్గా. సో ఇలానే దెర్ ఈస్ అ క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్ ఆల్సో. సో ఈ క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్ వచ్చేసి ఇట్ కంటైన్స్ యూటిలిటీ ఫంక్షన్స్ లైక్ ఈజ్ డిజిట్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ ఈజ్ డిజిట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ తీసుకొని ఈ క్యారెక్టర్ నంబరా కాదా అనేది ఇస్తుంది అనమాట. ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు 1 అనేది పాస్ చేశారంటే ఇట్ విల్ రిటర్న్ ట్రూ బికాస్ ఇట్స్ అ డిజిట్. 0 to 9 ఏది పాస్ చేసినా సరే ఇట్ రిటర్న్స్ అ వాల్యూ ట్రూ. 0 to 9 కాకుండా వేరే వాల్యూ మీరు ఇచ్చినా సరే ఇట్ రిటర్న్స్ అ వాల్యూ ఫాల్స్. సో ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ ఉంది. అలానే దేర్ ఇస్ అ ఫంక్షన్ కాల్ ఈజ్ లెటర్. సో ఇది ఏం చెప్తుందంటే వెదర్ ఇట్స్ అ లెటర్. సో ఏ టు జెడ్ క్యాపిటల్స్ కానీ స్మాల్స్ కానీ దీనికి పాస్ చేస్తే ఇట్ రిటర్న్స్ యూ ట్రూ. అది కాకుండా వేరే వాల్యూస్ ఇచ్చినా ఇట్ రిటర్న్స్ అ వాల్యూ ఫాల్స్. సో ఈ క్యారెక్టర్ క్లాస్లో ఈ యూటిలిటీ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా క్యారెక్టర్ క్లాస్లో దేర్ ఇస్ యూటిలిటీ ఫంక్షన్ కాల్డ్ ఈజ్ లోవర్ కేస్. సో ఈ ఈజ్ లోవర్ కేస్ ఏం చేస్తుందంటే ఒక ఆల్ఫాబెట్ ఇచ్చారంటే ఇట్ విల్ టెల్ యూ వెదర్ ఇట్స్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను స్మాల్ ఏ పాస్ చేశానంటే ఇట్ రిటర్న్స్ మీ ట్రూ. అదే క్యాపిటల్ ఏ పాస్ చేశానంటే ఇట్ రిటర్న్స్ మీ ఫాల్స్. సో ఇట్ విల్ టెల్ మీ వెదర్ క్యారెక్టర్ ఈజ్ అ స్మాలర్ కేస్ ఆర్ అ లోవర్ కేస్, సారీ స్మాలర్ కేస్ ఆర్ అన్ అప్పర్ కేస్. అలానే దెర్ ఇస్ అ క్యారెక్టర్లో ఒక ఫంక్షన్ ఉంది దట్ ఈస్ వైట్ స్పేస్. సో ఇది ఎలా అంటే ఏదైనా వైట్ స్పేస్ క్యారెక్టర్ స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇలాంటివి ఏవైనా పాస్ చేస్తే ఇట్ రిటర్న్స్ బ్యాక్ ట్రూ. ఎనీ అదర్ క్యారెక్టర్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ ఫాల్స్. సో మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే యాక్చువల్గా డిఫరెంట్ వ్రాపర్ క్లాసెస్ అండ్ ది యూటిలిటీ మెథడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దోస్ వ్రాపర్ క్లాసెస్. జావాలో ఈ వ్రాపర్ క్లాసెస్ ద్వారా ఇట్ ప్రొవైడ్స్ అస్ అ లాట్ ఆఫ్ యూటిలిటీ మెథడ్స్. మీరు ఏదైనా క్యారెక్టర్ అప్పర్ కేస్ కానీ ఏదైనా స్పేస్ అని కానీ ఏదైనా లోవర్ కేస్ కానీ డిజిటా కాదా అనేది కానీ ఆల్ఫాబెటా కాదా అనేది కానీ ఇవన్నీ ఈ క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్ యూస్ చేసి మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఇవన్నీ స్టాటిక్ మెథడ్స్ ఇన్ ది క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్. సో ఇప్పుడు మనము క్యారెక్టర్ వ్రాపర్ క్లాస్ చూసాం కదా, అలానే లాస్ట్ వ్రాపర్ క్లాస్ వన్ ఆఫ్ ది లాస్ట్ వ్రాపర్ క్లాసెస్ ఇస్ బూలియన్. ఈ బూలియన్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ వ్రాపర్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ యూటిలిటీ ఫంక్షన్స్. వాటిలో వన్ ఆఫ్ ది యూటిలిటీ ఫంక్షన్స్ ఇన్ ది వ్రాపర్ క్లాస్ బూలియన్ ఇస్ వాల్యూ ఆఫ్. సో ఈ వాల్యూ ఆఫ్కి మీరు ట్రూ ఏ ఫార్మ్స్లో ట్రూ పంపించినా సరే ఇట్ రిటర్న్స్ యూ బ్యాక్ అ బూలియన్. సో ఈ బూలియన్ ఐ కెన్ హ్యావ్ bool is equal to boolean dot value of true అని ఇచ్చాను. సో ట్రూ ఏ ఫామ్లో అయినా, సో క్యాపిటల్ ట్రూ కానీ స్మాల్ ట్రూ కానీ ఎలా పంపించినా సరే ఇట్ రిటర్న్స్ బ్యాక్ వాల్యూ ట్రూ. అది కాకుండా మీరు ఏ వాల్యూ, సో ఎంటీ కానీ ఏ వాల్యూ ఇచ్చినా ఇట్ బికమ్స్ ఫాల్స్. సో ట్రూ కాకుండా ఏ వాల్యూ ఈ ఫంక్షన్కి ఇచ్చినా సరే ఇట్ రిటర్న్స్ యూ బ్యాక్ అ వాల్యూ ట్రూ అనేది ఏ ఫామ్లో ఇచ్చినా సరే క్యాప్స్ కానీ స్మాల్స్ కానీ ఇట్ రిటర్న్స్ యూ బ్యాక్ అ వాల్యూ ఇట్ రిటర్న్స్ యూ బ్యాక్ అ వాల్యూ ట్రూ ఫర్ ఆల్ అదర్ సిచ్యువేషన్స్. అంటే ఫాల్స్ కానీ లేకపోతే సమ్ గార్బేజ్ వాల్యూ కానీ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇలా ఇచ్చినా సరే ఇట్ రిటర్న్స్ యూ బ్యాక్ అ వాల్యూ ఫాల్స్. సో మనం ఈ పాఠంలో డిఫరెంట్ వ్రాపర్ క్లాసెస్ గురించి తెలుసుకున్నాము. బూలియన్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, ప్రతి ప్రిమిటివ్ టైప్కి కరస్పాండింగ్గా దెర్ ఇస్ అ వ్రాపర్ క్లాస్. ఆ వ్రాపర్ క్లాస్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఆ వ్రాపర్ క్లాస్లో ఉన్న యూటిలిటీ ఫంక్షన్స్ గురించి మనం ఈ పాఠంలో తెలుసుకున్నాము. సో ఇంతతో ఈ పాఠం ముగిద్దామా? We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.